యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తులు ఆర్జిత సేవలు, నిత్య పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో బోర్డు మెంబర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దైవ కార్యక్రమంని అదృష్టంగా భావిస్తూ నా వంతు సేవ నేను చేయదలుచుకున్నాను. దానికి తోడు చైర్మన్గా నియమితులైన మన్నే సత్యనారాయణ గారికి, నా తోటి బోర్డు సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా చిన్న కూతురు లండన్లో చదువుతున్నందుకు అందరూ బోర్డు ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను అవైలబుల్ లేనందుకు ఈరోజు మంచి ముహూర్తం ఉందని చెప్పి పూజారులు చెప్పడంతో ఈరోజు ప్రత్యేకించి మంచి రోజు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేయడం జరిగింది. యాదగిరిగుట్ట కొరకు నా వంతు కృషి చేసి ఏదైనా ఇన్నోవేటివ్ ఐడియాస్తో చేయాలనేది సంకల్పంతో ఉన్నాను. నేను తప్పనిసరిగా ఎంత డెవలప్మెంట్ వీలైతే అంత డెవలప్మెంట్ నా వంతు నేను చేయదలుచుకున్నాను. ఇక్కడ కొన్ని సదుపాయాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా తెలుసుకొని ఈయో గారు కూడా వివరించారు. వచ్చే బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసుకొని వీలైనంత వరకు సమస్యలకి ప్రతి సమస్యని ఒక అజెండా రూపంలో పెట్టుకొని తిరుపతి స్థాయిలో కూడా మనకి, ఎందుకంటే తిరుపతిలో ఇప్పుడు ఆల్మోస్ట్ 54వ బోర్డు మెంబర్షిప్ నడుస్తూ ఉంది. మనకు ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత, ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ టైం బోర్డు కావడంతో మన